ఆమేన్. ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. మరి ఇది రెండవ కూడిక. ఈ రెండవ కూడికలో ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటలు. మొదటి కూడికలో ప్రభువారు తేటగా మాట్లాడాడు. మొదటి కూడికలో ప్రభువారు ఎలా మాట్లాడాడంటే, నేను ఇల్లు యోగ్యముగా ఉండాలి, యోగ్యమైన ఇల్లుగా మీరుండాలి, యోగ్యమైన ఇంటిలో మరి శుభాలు ఎక్కువగా జరుగుతాయని, యోగ్యమైన ఇంటిలో ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని, ఇల్లు అంటే రూమ్స్ కాదు, ఇల్లు అంటే దేవుడు ఆ ఇంట్లో ఉంటున్న మనుషులని కొన్ని విషయాలు ప్రభువారు మాట్లాడారు. ఈరోజు కూడా ప్రభువారు మనతో తేటగా మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక ఇల్లు బాగా రాసుకోండి, దేవుని వాక్యాలు మనసులో, వీలుంటే పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము ప్రతిరోజు మనం వినాలి. మీరు వినపోయినా పర్లేదు, యూట్యూబ్లో ఉంటుంది, మరలా వినండి. ప్రైజ్ గాడ్. అయితే మన ఇల్లు ఆనంద ధన సంపదలు కలిగిన ధనవంతమైన ఇల్లు, ఆనందము ధనవంతమైన ఇల్లుగా ఉండాలి అని దేవుని ఇష్టము, ఆయన అభిలాష. అయితే ఒక ఇల్లు ఆనందంగా ఉండాలి, ధనవంతంగా కూడా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. అయితే ఆ ఇంట్లో ఎప్పుడు పశు సంపద ఉండాలి, ధన సంపద ఉండాలి, పాడి సంపద ఉండాలి, ఇంటి నిండా ధనధాన్యములను కలిగి ఉండాలి, ఆ ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలి, ఆ ఇంటిలో శాంతి ఉండాలి, ఆ ఇంటిలో పుష్కలముగా ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అలా ఉండాలని ప్రభువారు ఆయన బిడ్డల విషయంలో ఆయన మనసు కలిగి ఉన్నాడు. మరి ఇప్పుడు చెప్పబడిన ఆనందం, పుష్కలంగా సంతోషము, ధనధాన్యములను బాగుండాలి. ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉజ్జి అని దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతిని ఆలోచించితివా? కూర్చో, అడుపా కూర్చో, అడుగు. యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అని అంటలేచ్చాడు. 2 మాటలు, దేవుని యందు భయభక్తులు కలిగి మరియు చెడుతనమును విసర్జించిన వాడై భూమి అంతటి వాడు ఎవడను లేడు. ప్రైజ్ లార్డ్. లేకపోతే ఇక్కడికి రారా, నా పక్కన కూర్చో. ఇక్కడేమన్నాడు? అతడు యథార్థవంతుడు. ఎలా ఉంటాడు? యథార్థవంతుడు. బైబిల్ లేదురా నీకు, తెచ్చుకో. ఎక్కడన్నా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీకు చిన్న బైబిల్ ఉండాలి. ఉందా లేదురా? ఇంట్లో ఉంటే ఎట్లా? తెచ్చుకోవాలి. సరే, ఏమంటున్నాడు ప్రభువారు? యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్నో? 1, 8. ఫాలో అయిపోయింది. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయవాలి. ఈ షుడ్ బి కాన్సన్ట్రేషన్ ఆన్ ద గాడ్ వర్డ్. డైవర్ట్ అస్సలు అవ్వద్దు. నువ్వు మంచిగా కోరుకున్నావు, నీది ఇది వాక్యమే. నీకు వాళ్ళు ఇష్టానికి వచ్చిన వాళ్ళు వెనకాలే, మనకేంటి? తర్వాత వాళ్ళు లైన్లోకి వస్తారు, అంతే కదా. ప్రైజ్ లార్డ్. మన ఇంట్లో ఆనందము, సంతోషము, ధన సంపదలు, ఆరోగ్యము,
పుష్కలముగా ఉండాలి. ఆమేన్. అలా ఉండాలనుకుంటున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఉజ్జియా దేశంలో ఉన్నాడు. ఆయన పేరు ఏబు. ఆయనకి 10 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 10 మంది కుమారులు, కుమార్తె. ఇంటి నిండా పశు సంపద ఉంది, ధన సంపద ఉంది. ప్రైజ్ లార్డ్. ఇంటి నిండా ధనధాన్యములు ఉన్నాయి, సమృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది, పిల్లలు పుష్కలంగా ఉన్నారు, సమృద్ధిలో జీవిస్తున్నారు. చాలా చక్కని కుటుంబం. ఎందుకంటే ఆ ఏబు యథార్థవంతుడు. ఆ ఏబు చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉన్నాడు. అలాంటి మనుషుడు భూమి మీద లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్. 1వ అధ్యాయంలో అంటాడు, మళ్ళీ ఆయన గురించి వివరణ రాస్తాడు ప్రభువు. ఉజ్జియా దేశమందు ఏబను ఒక మనుష్యుడు ఉండెను, యథార్థవంతుడను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనముని. 1వ అధ్యాయం 1వ వచనం రాశాడు, మళ్ళీ 8వ వచనంలో కూడా రిపీట్ చేశాడు. అంటే 2 సార్లు చెప్పాడు. అంటే ఎంత ఇష్టపడ్డాడు చూ. 7 కుమారులు ఉన్నారు ఆయనకి, 3 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది మొత్తము? 10 మంది. అతనుకున్న ధనధాన్యములు, పశు సంపద ఇవన్నీ అక్కడ వివరించాడు. 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 వంటిలు ఉన్నాయి, 500 జతలు ఎడ్లున్నాయి, 500 గాడిదలు ఉన్నాయి, బహుమంది పనివారున్నారు. అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్పగా దీవించటానికి యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడై చెడుతనమును విసర్జించాడు. ఈ కలిగి ఉంటే ఎవరైనా కూడా బహుగా పుష్కలమైన ఆశీర్వాదము. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగు. ఇంకా ఈయన గురించి రాశాడు. ఏబు గ్రంథం 5వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చూస్తే ఇంకా చక్కగా రాశాడు. వింటున్నావురా కిషోర్? అమ్మా 24 నుంచే కదా. నీ డేరా క్షేమ నివాసం అని ఇన్ని ఆస్తులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దీని పేరు తను దయారాణి. దయారాణి, ఇంత ఆస్తి నీకుందనుకో, నాకు లాకర్ కావాలంట. మంచి పొన్నూరులో ఏ బ్యాంకులు ఉన్నాయి, ఏది మంచి లాకరు? అంతేగా. ఒక 4-5 మంచి సెక్యూరిటీ లాకులు కావాలంట, మంచి దృఢమైన తలుపులు కావాలి. ఇంత సంపద ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారని భయపడతావు నువ్వు, అంతేనా? కానీ ఇక్కడ ఇంత సంపద ఉన్నా కూడా, ఇంత పశు సంపద, ఇన్ని ధనధాన్యములు, ఇంత మరి ఐశ్వర్యము, ఆశీర్వాదము, సంపదలు ఉన్నా కూడా జస్ట్ డేరాలో ఉంటున్నాడు. అంటే క్షేమం ఉంది. సంపద ఉండటం వేరు, ఆ సంపదకి క్షేమం ఉండటం వేరు. ప్రైజ్లా. అర్థమవుతుందా దేవుని? అంటే దేవుడు కాపాడతాడు అనే నిశ్చయం. దేవుడు కాపాడతాడు. అక్కడే విశ్వాసం. మంది ఒక మనోళ్ళు ఇప్పుడు బయలుదేరుతారు, క్రిస్మస్ కదా. నేను అప్పుడు ఇదే సమయంలో నేను కూడా వెళ్తాను. ఎందుకు వెళ్తానో తెలియదు. ఆ సమయంలో బ్యాంకులకి వెళ్తాను నేను. ఈ సంవత్సరం వెళ్ళలేదు, మరి ఈ సంవత్సరం వెళ్తే మనోళ్ళంతా లాకర్లు. మొన్న నేను అది పోయిన సంవత్సరం వెళ్తే అక్కడ ఎందుకో నా అకౌంట్లో డబ్బులు అయిపోయింది, మైనస్లోకి వెళ్తాను. ఆయన బ్యాంక్ పైన, అబ్బాయి మీరు మైనస్లోకి వెళ్తున్న మాస్టర్ గారు, ఒక 2,000 అన్నయ్యండి, కష్టం అయింది అన్నాడు. సరే నేను వెళ్ళి అసలు దాన్ని క్లోజ్ చేద్దాం అనుకుని వెళ్ళాను. ఆయన అన్నాడు, తెలిసిన ఎందుకండి క్లోజ్ చేయటం, కంటిన్యూ చేయరాదు, ఒక 500లేగా అన్నాడు. సరేలేని అడు కూర్చుంటే, మీరు కూర్చోండి సార్ నేను చేస్తాలే అన్నాడు. అడు కూర్చో. ఈ లోపల కాలనీలో ఉన్న వాస్తులందరూ ఒకటి వస్తున్నారు. ఒక 2 రోజులు 3 రోజుల్లో క్రిస్మస్ ఎందుకు వచ్చటం, తాళాలు తీసుకెళ్ళటం, లాకర్లోకి వెళ్ళటం వస్తుంది. అంటే ఎంత సంపద ఉంది ఆ కాలనీలో వాళ్ళకని అప్పుడు. ప్రైజ్లా. దేవునికి మహిమ. మంచిది. మనమైతే దేంట్లో దాచిపెట్టుకుంటాం? ఎంత సంపద ఉంటే, కొంచెం ఉంటేనే పెద్ద పెద్ద లాకర్లు పెట్టుకుంటా ఇంట్లో. మంచిది, ఇంటికి మంచి తాళాలు కూడా వేసుకోవాలి, మంచిది.
కానీ ఇంతున్న ఆయన డేరాలోనే ఆయన నిశ్చిత ఏంటి? దేవుడే కాపుదలన్నారు. వాటి మీద వ్యామోహం లేదు, వాటి మీద ఆసక్తి లేదు. ఆయనకున్నంత ఎవరి మీద? దేవుని మీద ఆసక్తి. దేవుని అదే రాశాడు, చదువమ్మా. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను లెక్క చూడక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. తాళాలు ఎక్కర్లా. మరి ఎట్టండి అంటే మేము తాళాలు వేసుకోలేండి అంటే అది ఎక్కడా దొంగిలించబడదు. ఎవరు దాన్ని ఏమంటారంటే మీరు మోసం చేయరు. ఎవరు మోసం అనే చేయరు. మోసం జరగదు అక్కడ అసలు. ఇక్కడ ఏమన్నాడంటే నీ డేరా క్షేమమని నీవు ఏమాత్రము భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండేది. నీ ఇంటి వస్తువులు నువ్వు లెక్క చూడక ఏది పోయి ఉండదు. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిగా న్యాయముగా బ్రతికితే మన గృహాలలో ధన సంపదలు, సర్వసంపదలు, ధనధాన్యములు పుష్కలముగా ఉంటాయి. భయము, భక్తి, చెడుతనమును అంటే పాపాన్ని విసర్జించి మనం భయభక్తులు కలిగి జీవిస్తే ఇంత సమృద్ధి నీ ఇంట్లోకి వస్తుంది. అది తిరిగిపోదు. నువ్వన్నీ లెక్క చూసుకుంటే ఆఖరికి పిన్నిస్ కూడా లెక్క ఉంటుంది. పిన్నిస్ కూడా పోనే పోదు. ప్రైజ్ లార్డ్. చదువమ్మా. మరియు నీ సంతానము విస్తారమగునట్లు నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించెదరని నీకు తెలియను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమవుతుంది? నీ కుటుంబీకులు అంటే యేసుబాబు. మీ కుటుంబీకులు అంటే మీ అన్నయ్య గారు. మీ కలిగిన కుటుంబీకులందరూ బాగా సమృద్ధిగా విస్తరిస్తారు. దేని బట్టి? నిన్ను బట్టి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 24 నుండి 26 వరకు. ప్రైజ్ లార్డ్. మరియు వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు కలిగని వాడైన సమాధికి చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. పంట అంటే నువ్వు ఉద్యోగం, నీ పన. ఉద్యోగం జీతం అనేది ఏంటి? పన. కష్టపడి పనిచేసే వారికి కూలి అనే పన. అర్థమవుతుందా? అట్లా నీ వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం అనే పన. అదేవిధంగా యేసుబాబు పంట వేస్తున్నాడు. ఆ పన సంపూర్ణంగా ఇంటికి చేరుతాయి. మధ్యలో వానలు వరదలు వచ్చి కాజేయటాలు ఏమీయో జరగదు. సమృద్ధిగా చేరుతాయి. ఇన్ని ఆశీర్వాదాలు తన బిడ్డలకు ఇవ్వాలని ప్రభువారు ఆశ కలిగారు. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? యోబుకు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇలా మన ధ్యానాంశం ఏంది? ఆనంద ధనవంతమైన ఇల్లుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందం ధనవంతమైన ఇల్లుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరున్నారు దానికి? యోబుని తీసుకొచ్చాడు. ఉజ్జియా దేశంలో ఆయన ఉన్నాడు. ఆయన యథార్థవంతుడట, నీతివంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. ఇప్పుడు అక్కడ మనకి 5వ అధ్యాయము 24లో నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలియదు. నీ ఇంటి వస్తువులను లెక్క చూడక. కొంతమందికి భర్త మీద అనుమానం, ఆళ్ళు బారు అంటే నన్ను అన్నిదా భావించదు, ఉన్న యథార్థానికి. నా దగ్గరికి ఫోన్లు వస్తాయి, మా ఆయన మీద అనుమానం అండి, ఏం జరిగిద్దో నిద్రపోడు. మీ ఆయన ఎక్కడికి పోరు, లెక్క చూసుకుంటే మీ ఆయన నీ దగ్గరే ఉంటాడు. నేను ఫోన్లు వస్తాయి కాదు చెప్పు. భయపడాల్సిన ఇంట్లో వస్తువులన్నీ లెక్క చూస్తే ఎవరు దొంగిలించారు.
ఎవరు అపహరించరు నిన్ను. అది భౌతికమైన ఆత్మ సంబంధమైన విషయాలు. అపవాది కూడా నిన్ను అపహరించడు. దేవుడు నీకు ఇచ్చిన వరాలన్నీ లెక్క చూస్తే కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడు యథార్థవంతుడివై ఉండాలి, నీతివంతుడివై ఉండాలి, న్యాయవంతుడివై ఉండాలి, చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నాకు ఇచ్చిన అనేక వరాలు, నేను ఈ పనులన్నీ చేస్తే ఎక్కడికి వెళ్ళవు, అన్నీ ఉంటాయి నా దగ్గర. అది ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన. ఇంటిలో వస్తువులన్నీ లెక్క చూస్తే ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్ళవు. మన సాక్ష్యం విన్నారు కానీ సాక్ష్యం 2 సంవత్సరాల క్రితం ఏం పోయింది? రింగ్ పోయింది. ప్రార్థన చేస్తే అది అక్కడే ఉందమ్మా, ఎక్కడ బీరువాలో ఉందమ్మా అని. తర్వాత ఫోన్ చేసి, అంకుల్ మరి నేను మిమ్మల్ని కూడా అనుమానించి, ఏంటి ఈ పాస్టర్ గారు ఎలా చెప్తాడు, ఇప్పుడు 3 సార్లు బీరువాను మొత్తం జల్లిడేసాను, కనపడలేదు, ఆయన ఏమో అక్కడే ఉన్నట్టున్నాడు. ఏదో పోనీలే, ఏదో అందరిలాగా ఆయన ఏదో నా మనసు బాగుండాలని చెప్పాడు అనుకుంది. నేను ఇల్లు మారుతున్నారుగా, ఆ ఇంట్లోకి వెళ్ళి అప్పుడేమొచ్చింది, బయటకు వచ్చిందా లేదా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పోయిందా? లెక్క చూసుకుంటే ఏమైంది? అక్కడే ఉంది. మరి 2 సంవత్సరాల క్రితం మాట. ఇలాంటి ఎన్నో కార్యాలు. ఇలా ఉంటే ఉంది, నువ్వు లెక్క చూస్తే మీ ఆయన ఎక్కడికి వెళ్ళడు, నీతోనే. మీ బిడ్డలు లెక్క చూసుకున్నా కూడా కొన్ని తల్లిదండ్రులను పోట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళు లెక్క చూసుకున్నా కూడా సచ్చినట్టు అక్కడే ఉంటారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఆఖరి పిన్నిస్ కూడా అక్కడే ఉంటాయి. లెక్క వస్తుంది, అర్థమవుతుంది. ఎవరికి? డేరా క్షేమం. డేరాకు ఇంకో మాట. డేరా అంటే మన దేహం. మనకు కూడా ఎలాంటి అనారోగ్యాలు రావు. మన యొక్క భౌతికమైన స్థితి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు. ఎప్పుడు? చెడుతనాన్ని విసర్జించాలి. కుటుంబంలోంచి చెడుతనం అనేది కంప్లీట్గా బయటికి నెట్టేయాలి. అర్థం. ఒకవేళ నువ్వు ముందు రక్షించబడ్డావు కాబట్టి ఎంతో కొంత అమ్మాయి, మరి ప్రియాంక, ఏంటండి ఇంత అన్యాయమా, ఏంటి ఇట్లా చూస్తున్నారంటే, లేదులేమ్మా ప్రేమిద్దాంలే, వెళ్ళిపోని, నువ్వు కొంచెం తగ్గించుకో అమ్మాయికి చెబితే ఆ చెడుతనం మెల్లమెల్లగా కనుమరుతుంది. అప్పుడు ఏమైంది? గుడారం క్షేమం, అంటే ఆరోగ్యంగా ఉంటావు. అన్ని విషయాలు లెక్క చూసుకుంటే అన్నీ ఉంటాయి, ఎటు బాబు. మరి నీకుంటే కదా మళ్ళీ ఏమంటే నీ సంతానం విస్తారమైంది. ఇప్పుడు ప్రిన్స్ గాడు ఉన్నాడుగా, వాడు బహుగా విస్తరిస్తాడు అన్ని విషయాలు. తర్వాత నీ కుటుంబీకులు అంటే మీ బామర్ది కానీ, మీ యొక్క బ్రదర్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ కుటుంబీకులందరూ కలిగిన వారు అవుతారు, నీ వల్ల కలిగిన వారు అవుతారు. ఆమె ఇంకేమన్నాడు? వాటి కాలమందు నేను ఇప్పుడు ఆలోచన చేసుకుంటున్నా, ప్రభువా ఇప్పుడు నేను ఒక పంట వేసాను. ఏ పంట వేసాను? బుష్బాబు అనే పంట వేసాను. అంతేగా, అది కూడా పంటేగా. ఇప్పుడు పనుల కోసం ఎదురు చూస్తాను. వాళ్ళు ఏమన్నాను, పనులు అంటే ఏంటి? ఆడికి ఏదన్నా జాబ్ వస్తే కొంత ఇంటికి రావాలిగా, చచ్చినట్టు ఇంటికి వస్తాను, రావాలిగా. ప్రైజ్ లార్డ్. ఇంటికి మటుకి చేరు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అట్లనన్నీ పనులన్నీ ఇంటికి వస్తాయి, ఎటు వెళ్ళవు. చివరి అంటున్నాడు, పూర్ణ వయసు గలవాడవై, అంటే సంపూర్ణమైన వయసులో మనం మహిమలోకి వెళ్ళిపోవాలి. ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన ఇల్లుగా మనం ఉండాలంటే ఏబులాగా జీవించాలి. చెడుతనాన్ని విసర్జించాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ ఇల్లు పుష్కలమైన, ఆనందభరితమైన, సంతోషభరితమైన ఇల్లుగా మారిపోతుంది. ఆమేన్. ఇప్పుడు ఇదే యోబు గ్రంథం 29 క్రమ 29వ అధ్యాయము 24, 25 వచ్చిన. ప్రైజ్ లార్డ్. మా ప్రియాంక 29వ అధ్యాయము
24, 20. వారు ఆశారహితులై ఉండగా వారికి దయచూ ఆ, అనాథులు, దిక్కులేని వారు, మరి వీరందరికీ తండ్రి అయిపోయాడు. ఎవరు? ఏబు. వెధవరాళ్ళు, తండ్రి కోల్పోయిన వారు, బేదలు, దరిద్రులు, వీళ్ళందరికీ తండ్రి అయిపోయాడు. ఎవరు? వారందరూ ఈయన చూడగానే సొంత తండ్రిగా వారు భావన చేస్తున్నారు. 12-16 చూడు, అది 29 అధ్యాయం. ఏలయనగా మరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని, చూడండి ఎలా అయిపోయాడు ఏబు. గుడ్డి కన్నుల వారికి తనే చూపుగా ఉండిపోయాడు. చెవులు లేని వారికి తనే చెవుగా ఉన్నాడు. వెధవరాండ్రులకు తండ్రిగా ఉన్నాడు. దీనులకు, దరిద్రులకు ఆయన సేద తీర్చి వారిని హక్కున చేర్చుకున్నాడు. వారందరికీ పెద్దగా కూర్చున్నాడు. 25లో నేను వారికి పెద్దనై కూర్చుండి వారి మార్గములన్నీ ఏర్పాటు సేవలో నేను రాజు వలె ఉన్నాను, దుఃఖించు వారిని ఓదార్చువలె నేను ఇలా ఉండిపోదు. ఇక దీనికన్నా అచీవ్మెంట్ అనేది ఏది లేదు ఈ లోకంలో. ఇక ఇదే ఫైనల్. నువ్వు సాధించేది ఏంటంటే ఇదే. కలవరిస్తారంతే నిన్ను. ఆయన దేవుడండి, దేవుడి తర్వాత దేవుడండి, దేవుని ప్రేమను కనపరుస్తున్నాడండి. ఏదైనా బాధ వస్తే అదిగో ఫలానా పొన్నూరులో ఆ గృహానికి వెళితే సరిపోతుంది. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. ఇంత మరి అచీవ్మెంట్ అనేది నువ్వు పొందుకుంటావు, అంత గొప్పవాడే. మరి ఇంత మరి గిన్ని నిండి పొర్లుచు పుష్కలమైన ఆనందము, సంతోషము, సమృద్ధి. బిడ్డలు కూడా ఆయన చుట్టుపక్కల ఉన్నారు, కూర్చుని ఉన్నారు. బిడ్డలందరూ ఎక్కడున్నారు? ఇంత సమృద్ధి కలగటానికి కారణం ఒకటే రాయబడదు, ఆయన ఇంటి చుట్టూరు కంచి ఉందంటే. నీ ఇంటి చుట్టూరు కూడా ప్రార్థన అనే కంచి ఉంటే ఇవన్నీ నిలబడి ఉంటాయి. ఈరోజు అది మూల అంశమై ఉంది. నువ్వు ఇన్ని నీకు కలిగి ఉన్నా, ఇప్పుడు చెప్పినవన్నీ నీకు కలిగి ఉన్నా, ప్రార్థన కంచి లేకపోతే అపవాది వచ్చేసి వీటన్నిటిని నాశనం చేస్తాడు. అర్థమవుతుందా? ప్రైజ్లా. ఇప్పుడు రెండవ భాగానికి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. మొదటి అధ్యాయానికి వచ్చేయండి అందరు. మొదటి అధ్యాయానికి వస్తే ఆయన ప్రార్థన ఎలా జరుగుతుందో చూద్దాం. ప్రార్థన అనే కంచి ఉన్న ఇంటికి ఈ పుష్కలమైన సంతోషం ఉంటుంది. ఓకేనా? 1 అధ్యాయము 10-11 వచనాలు. రెండు ఈసారి ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళదులే. మన ధ్యానాంశం వేరేది కాదు. ఇంతవరకు మన ధ్యానాంశం ఇంత ఏబు బాగా దీవించబడడానికి అపవాది 2 కోట్ చేశాడు. ఒకటేమో నువ్వు దీవించేవయ్యా, రెండో దానికి దీవించిన దానికి కంచి వేసావు. ఈ 2 తీసేయి, నేనేంటో చూపిస్తానన్నాడు. అది తర్వాత సంగతి వాడి సంగతి మనకెందుకు. మనకు కూడా ఏం చేయాలి? ఆయన దీవెన, ఆ దీవెనకు కంచె. ఈరోజు మీకు బిడ్డలను ఇచ్చాడుగా ప్రభువారు, అది బహుమానమేగా, అది సాక్ష్యమేగా. దీన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ బిడ్డలు ప్రార్థన కంచేయాలి. ఉద్యోగం ఇచ్చాడుగా, ఉద్యోగం ప్రభువారు ఇచ్చారు కదా, దీవించాడు కదా.
ఆ ఉద్యోగాన్ని కంచేసుకోవాలి. ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆరోగ్యం మీద దాడి చేయకుండా కంచేసుకోవాలి. ఇట్లా ప్రార్థన కంచె ప్రతిదాని మీద వేసుకో. డబ్బులు ఇచ్చాడు నీకు, ఆ డబ్బులు దొంగిలించకుండా ఆ ఆ ద్రవ్యం మీద కంచేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నీకు ఆత్మనిచ్చాడు, ఆత్మ మీద దాడి చేయకుండా దానికి కంచె వేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. అట్లా ఏం చేయాలి మనం? కంచె వేసుకోవాలి. నీకు మీ ఆయన్ని ఇచ్చాడు, అది దేవుని కృపే. ఆయన అపవాది దాడి చేయకుండా ఉండాలంటే ఆయన మీద నువ్వు కంచెయ్యాలి. మీ ఇద్దరికి ఎవరినిచ్చాడు? ఫ్రెండ్స్ ఇచ్చాడు. వీడిని కాపాడాలంటే మీరిద్దరు ఏం చేయాలి? నాకు మీ అందరిని ఇచ్చాడు, అందుకే ఏ కూజాము లేసి అందరి మీద కంచేసుకో. ఏం వేసుకుంటా? ప్రార్థన కంచె అనేదని నేను ప్రభువా బిడ్డలు లోకంలోకి వెళ్తున్నారయ్యా నాయన, ఉద్యోగాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు, జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తున్నారు, జీవనోపాధి కోసం తండ్రి వారు కష్టపడి పనులకు వెళ్తున్నారు అయ్యా, ఉద్యోగాలకు వెళ్తున్నారయ్యా, ఆ పనుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభా. వారికి ఏ విధమైన దుష్టుడు వారి మీద పడకుండా తండ్రి, ఏ ప్రమాదం వారి మీదకి రాకుండా, ఏ పాపం వారి దగ్గరికి చేరకుండా తండ్రి, వారికి క్షేమాన్ని అనుగ్రహించి ప్రభా, మళ్ళీ గృహం చేరు వరకు ప్రభా పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మ వాళ్ళకి ఉంచయ్యా, నీ దేవదూతలు కావలిగా ఉంచి ప్రభా, వారు గృహం చేరు వరకు నీ దయగల హస్తం ఉంచండి ప్రభా అని ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ప్రతిరోజు ఏ కూజావున నేను కంచి వేస్తా, మీరు వేస్తారు ఏదో నాకు తెలియదు. నేను మటుకి నా బిడ్డలకి అది నా ఉద్యోగం కదా, అయితే నాకు జీతం పడదు. ఏం పడదు? జీతం పడదు. నాకు ఆ భయం. అంతే కదమ్మా. నీకు డబ్బులు ఎవరైనా ఇస్తారు జీతం చేయకుండా? ఎవరుగా? నేను పెట్టింది ఎందుకు? ఈ ఆత్మలన్నిటినీ కాపాడుతూ వాడిని బాగా పోషించమని చెప్పాడు. అందుకని కంచి. ఒకరోజు ఆహారం పెట్టకపోతే కూడా ఏం చేస్తారు? మొన్న నేను ఒక వీడియో చూసి, దుబాయ్కి వెళ్తున్నారు చాలామంది, భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎక్కడో ఎడారిలో తీసుకెళ్ళి వాళ్ళు లేచేస్తారు. వాళ్ళు మరి సీసీ కెమెరాలు పెట్టి వీటికి ఆహారం పెడుతున్నారా లేదా, నీళ్లు పెడుతున్నారా లేదా, వాడిని పట్టించుకోరు. వాడు ఆ ఒక్క గొర్రెలకి ఆ ఒంటిలకి పెడుతున్నారు. వారు అక్కడ బతకలేక ఎంతో ఏడుస్తున్నారు. యూట్యూబ్లో వస్తున్నాయి, అది వేరే అంశం. కానీ వారి జీవాలను కాపాడితేనే వాళ్ళు జీతం ఇస్తున్నారు. పరమ తండ్రి నేను కూడా జీతగాడినేగా అబ్బాయి, నీకు ఇన్ని ఆత్మలు అప్పచెప్పేగా నీ చేతికి, ఎక్కువ జామలు లేచి వాళ్ళకి మేత, నీళ్లు అన్నీ, ప్రార్థన కంచి అన్నీ చూసుకుంటున్నాము. అవి అయిపోతే ఇక్కడ మనుషులు సీసీ పని చేయవు. దుబాయ్లో చూడవచ్చు, చూడకపోవచ్చు. సీసీ కెమెరాలు కూడా లాగేయచ్చు, అక్కడ పని చేసేవాళ్ళు. నేను లాగేయటానికి లేదు, అంతా కనపడతానే ఉంటుంది పైన. అందుకని భయం నా. అందుకని అందరి కొరకు ప్రార్థన చేస్తాను. అందుకే ఎన్ని వచ్చినా కూడా మీరందరూ క్షేమముగా దేవుని కృపను బట్టి భద్రతగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునగా. అర్థమైందా? ఇప్పుడు ప్రార్థనా కంచె ఇయ్యాలి. 2 ఉన్నాయి మీకు. రే ఇటురా, ఎడుగొచ్చు. ఆడి ప్రిన్స్ అంతా ఆడినంత చెడగొడుతున్నావేంద్ర నువ్వు. రైట్, పెన్ను తీసి ఇచ్చు. అది నువ్వు కూడా వెనక్కి కూర్చో, కూర్చో. వెరీ గుడ్. నువ్వు మెమ్మ దగ్గరే కూర్చోరా. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇందాం దేవుని వాక్యం. దీవెన నిలబడడానికి 2 మార్గాలు ఉన్నాయి. అపవాది కోట్ చేశాడు. అయ్యా, యేసుప్రభు వారు త్రియేక దేవుడు ఏబుని దీవించాడు, దీవించిన వాటి మీద కంచి కూడా ఉంచాడు. మన ఏబు యొక్క దినచర్య చాలా స్పష్టంగా ఉంది. ఏబు యొక్క దినచర్య చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ కూజామును లేచేస్తాడు ఆయన. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన అనే కంచి వేస్తాడు. వారేమైనా మనసులో కానీ హృదయంలో కానీ ఏదైనా పాపం చేశారేమో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారేమోనని ప్రార్థన అనే కంచెను వాళ్ళ మీద వేస్తాడు. రెండోది ఏంటో తెలుసా? వారిని ఎప్పటికెప్పుడు పవిత్రపరుచుకుంటాడు. ఏం చేస్తాడు? మీరు బట్టలు కుడుచుతారు బాగా, మీ ఆయన తిరిగి వచ్చాడు అనుకో, ఖచ్చితంగా బట్టలు ఏం చేస్తావు? శుభ్రంగా వాష్ చేస్తారు, రిన్నో పౌడర్ వేసి బాధపడేస్తారు బండి మీద. ఏదైనా చిన్న మరకబడినా కూడా అది పోయే వరకు అదేదో నిమ్మకాయ పెట్టి అది పెట్టి, పాస్టర్ గారు నాకు 2 ఐటమ్స్ తెచ్చి, ఏం మరకలు పడవు, ఏదైనా ఉన్నా కూడా అవి
అదొక దాన్ని ఏమంటారండి, ఫోబియా అనుకోండి. బట్టల విషయం ఆ ఫోబియా. కాకి కూడా అటు వెళ్ళిందనుకో, మళ్ళీ బట్టలు తీసుకెళ్ళి మళ్ళీ వాష్ చేసుకో, అంత ఫోబియా. ఒక్కోళ్ళకి అర్థమైంది. మీరు వచ్చి కూడా ఆడ బట్టలు ఆరేసి అటు వెళ్ళారు అనుకో, ఆమె కూడా అందరూ డాబాడు ఇటు వచ్చారా ప్రైజ్లా అంటే అంత శుభ్రం అయిపోయింది. బట్టల విషయంలో అన్ని విషయం ఆమె అట్లా ఉండేది. అందుకే పని ఎవరిని పెట్టినా కూడా నో, నువ్వు కూడా అడిగావు. అమ్మగారు నేను వచ్చేదని, ఏది ఆపరేషన్ చేసినప్పుడు అమ్మాయి వచ్చింది, అమ్మగారు నేను వచ్చి ఇంట్లో పనులు చేస్తా అంటే, ఎందుకులేమ్మా అసలు విషయం చెప్పట్లా, అసలు విషయం చెప్పట్లా. ఏమన్నది ఆమెకి అట్లా శుభ్రం చేస్తా. మరి అట్లానే నువ్వు ప్రార్థన అనే సబ్బు పెట్టి మీ ఆయన ఉతకొద్దు. ఎట్లా? ప్రార్థనతో. ప్రభువా, మా ఆయనంతా ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు, తెలుసో తెలియకో నోటి మరి తోలనాడు ఉంటాడు, నోటితో నోటి పాపం చేస్తుంటాడు, అనరాని మాటలు అన్నీ ఉంటాడు, వ్యర్థమైన మాటలు పలుకుంటాడయ్యా. చూపులో కూడా అపవిత్రం చేసుకున్నాడు, మనసులో కూడా అపవిత్రం చేసుకున్నాడు. అయ్యా, నీ ఉగ్రత రానియొద్దయ్యా, నీ కృప దయచేయని. ఏం చేయాలి నువ్వు? నీ భర్త గురించి ప్రార్థన చేయాలి. చేర్చుడు 1 year అనూహ్యమైన రీతిగా ఆయన బైబిల్, నీకన్నా బైబిల్ ముందు తీసుకుని వస్తాడు. జరిగింది, అర్థమవుతుంది. నీకు జీవితంలో జరిగిందిగా. ఐజక్ పాల్ వచ్చేసాడు, ఎవరు నమ్మలు. ఐజక్ పాల్ బాప్తీసమే, ఆశ్చర్యమే. ఆయన తీసుకోండి, ఆయన అంతా ఎడిట్ అయిపోతే తీసుకుంటాడు. అవునా? ఒక ఆయన, అయ్యో బాబు మీరు ఆయనకి ఇచ్చేసారు ఏందన్నాడు. ఏం చేయమంటే ప్రభు వారు ఏమన్నాడు? నిలబడతాడా అంటే నిలబెట్టేది ఆయన, నేనా? ఎవరు నిలబెట్టేది? దేవుడు నిలబెట్టి సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఆ విషయమై ప్రార్థన చేసిన. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థననే కంచి. ఇప్పుడు బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఉదయకాలమే లేచి ప్రార్థన కంచి వేస్తున్నాడు. ఆ కంచి నీ ఆయన జాబ్ కానీ, నీ కలిగిన యావత్తు కానీ దేవుడు ఆశీర్వదించాడు. నేను ఒక మంచి మరి ఐటీ ఇంజనీర్ని ఇచ్చాడుగా నీకు, అవునా కదా? మరి నువ్వు బిడ్డను అడిగితే బిడ్డను ఇచ్చాడు. మరి నేను ఇంట్లో ఉండాలన్నయ్య అంటే ఇల్లు కూడా ఇచ్చి. ఇప్పుడు ఇవన్నీ కాపాడుకోవాలంటే ప్రార్థన కంచి వేయాలి. అప్పుడు కంచి వేశాడు. దహన బలులు అర్పించేవాడు బిడ్డల కొరకు. అక్కడ రాయబడి ఉంది కదా. ఏం చేశాడు? 10-11 4 వచ్చినారు, 1-4 వచ్చారు. అతని కుమారులందరూ వంతులు చొప్పున చాలండి. ఇప్పుడు ఏం చేయారు? ఐక్యత కలిగిన కుటుంబం. ఏం కుటుంబం? అందరూ కలిసి భుజిస్తారు. అందరు కలిసి భుజించటం అంటే వాక్యాన్ని భుజిస్తారు, భౌతికమైన భుజిస్తారు. అందుకే కుటుంబ ప్రార్థన. అందరు చాపేయి, నువ్వు అబ్బాయి 9:30కి అయిపోయి రిఫ్రెష్ అయిపోవాలి. ఏమంటే భోజనం ఇప్పుడే పెట్టనండి, రండి ఒక నిమిషం ఒక వాక్యం చదవండి, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ముందు ఆత్మ ఆహారం తిందాం, తర్వాత శరీర ఆహారం తిందామని నేను నేర్పించు. భోజనించి ఒక సంవత్సరం చేయి ప్రియాంక. దేవుని యొక్క శక్తి నువ్వే కొన్ని వందల మందికి చెబుతాడు. ఆయన గొప్ప దేవుడండి, ఆశ్చర్యకరుడండి. అర్థమవుతుంది. భోజనం ఇప్పుడు ఏం చేయాలి? కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి వాక్య పఠనం చేయాలి. ఈ 2 చేయాలి. అంటే ఐక్యత వచ్చేసి కుటుంబం. అలా కాకుండా మెమ్మగారు వచ్చినప్పుడు మెమ్మగారికి ఆ కిచెన్లు తీసుకెళ్ళి రమ్మ తిను, ముందుగా వాళ్ళు అట్టున్నారులే అమ్మక కూర్చొని, ఎందుకంటే అక్కడ మళ్ళీ చూస్తే కళ్ళు ఏ కళ్ళు ఏంటో మనకేం తెలుసు, ఇక్కడ తినేసాయి అని అక్కడ పెట్టేయి అంటే ఓన్లీ ఎగ్జాంపుల్ చెబుతున్నాను లేరా, నువ్వు పెట్టేవాళ్ళు చెబుతున్నాను. అట్లా కాకుండా మీ అత్తయ్యకి మీ అమ్మగారికి కలిపి ఒకేసారి టేబుల్ మీద పెట్టేసి, ఇదిగో మీకు సమృద్ధి కొండాను, మీరు ఎంత ఇష్టం వచ్చి తినేసేయండి, మొహమాటం లేక. ప్రైజ్లా ఏమనంటే కావాలంటే మళ్ళీ వండుతాను, మా ఆయనకి కావాలంటే
మరలా వండుతాను. మా ఆయనకి కావాలి, మా అబ్బాయికి కావాల్సిన మా కోసం మీరేమి 5 నిమిషాల్లో చేసేస్తాను. నాకు వచ్చిన విద్యే కదా అని చెప్పి అట్లా ఐక్యత కలిగి వీళ్ళు తింటున్నారు. మార్టిన్ లూథర్ తెలుసు కదా మీకు. మార్టిన్ లూథర్ ఆయన బొగ్గు గనుల్లో పనిచేసేవాడు. ఎక్కడ పని చేస్తాడు? బొగ్గు గనుల్లో పని చేసేవాడు. పగలంతా మరి వారి తల్లిదండ్రులు బాగా పని చేసేవారు. ఎంత పని చేసినా సాయంత్రం వచ్చేదలికి మార్టిన్ లూథర్ కొరకు వారి కుటుంబ వాళ్ళ తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేసేవారు. అందుకని అంత గొప్ప వ్యక్తిగా మార్టిన్ లూథర్ మరి గొప్ప వ్యక్తి అయిపోయాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు కీర్తనలకు రండి, 80వ అధ్యాయానికి రండి. కీర్తనలు 80వ అధ్యాయం. అక్కడ ఎవరున్నారు? 80వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఒక ఆయన పంట వేసుకున్నాడు, దానికి చుట్టూరు కంచేలా ఏమొచ్చినాయి? పందులు వచ్చినాయా? మామూలు పందులు కాదు, అడవి పందులు వస్తాయి. అర్థమవుతుందా? వచ్చి ఏం చేసిన పంటనంతటిని నాశనం చేసి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ద్రాక్ష తీగలు వేసావు, చుట్టూరు కంచి అయిపోతే అవుటూ ఇటు వెళ్ళి ఎవడేం చేస్తాడు? ఉంచేస్తామంటాడు. ఇప్పుడు కంచి అయిపోతే వచ్చే ప్రమాదం ఇది. అంతేగా మరి మీ ఆయనకి కంచేసేవా దయారాణి? బాగా ప్రభువా మా ఆయనకి మంచి స్నేహితులు దయచేయ, వ్యర్థమైన సహవాసాల నుంచి దూరపరచు, నీ రథపు కంచిని వేస్తున్నానయ్యా. అప్పుడు ఎక్కడ ఏ విధమైన ప్రభువా నాయన మరి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకుండా మీరు సహాయం చేయండి అయ్యా. కూర్చోకూడని స్థలాల్లో కూర్చొని వద్దు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మీ ఆయన ఏం చేస్తాడు? మీ ఆయనకి చుట్టూరు కంచి ఏర్పడుతూ ఉంటుంది అని దూరం అవుతుంది. అర్థమవుతుంది? మనం కంచేయం. సరే మీరేమన్నారు? త్రాగుబోతుల స్థలాలు ఉన్నాయి, మీ చిన్నవాడిని తీసుకుని వెళ్ళి కూర్చుంటావా? వామ్మో చిన్నపిల్లవాడండి పాడైపో, నేను వెళ్ళను. అట్లా నేను వేయాలి. ఏ స్థలంలోకైనా నువ్వు కంచి వేయాలి. అర్థమవుతుందా? దేవుడు నువ్వు కంచి వేయకపోతే నీకు కలిగిన అన్ని సర్వనాశనం చేస్తాడు వాడు. ఏ కంచెది? ప్రార్థన. ఏబుగాడు నువ్వు దీవించావు, మంచిది. చాలామంది కంచేసుకోరు, అందుకే వారి కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి. నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఇక్కడే పాతపొన్నూరులో చాలా ఉన్నాయి. నాకు ఫోన్ చేస్తారు, ఇప్పుడే ఫోన్ చేస్తారు. ఆ సిస్టర్ రావచ్చు మళ్ళీ. ఇందాక 3 సార్లు నుంచి ఫోన్ చేస్తారు. అర్థమవుతుంది? ప్రైజ్ గాడ్. నేను చర్చికి రమ్మను, ఆమె చర్చికి రా. ఒక గృహంలో ఉంటే నన్ను ఆడుకొచ్చి ప్రార్థన చేయను. ఇప్పుడు ఆడ గద్దించాను అనుకో, నేను అభోశుభం తెలియని ఆ ఇంట్లో ఉండిపోతాయి. అయినా తెలివైన వాళ్ళు, కొంచెం జ్ఞానమైన ఎత్తుగలిగి దైవ జ్ఞానం కలిగిన వారు ఇంకోని గద్ది. ఇప్పుడు యేసు ప్రభు వారు గద్దిస్తే ఎక్కడికి వెళ్ళి? పందుల్లోకి వెళ్ళి. ఆమె ఒకరింట్లో ఉంటే వచ్చి ప్రార్థన చేయమని. నో ఇక్కడ చేయండి. నేను ఏంటంటే ప్రార్థన చేయను, నేను ఇక్కడ చేయను, మీరు చర్చికి రండి. చర్చి చేత అక్కడ గద్దించినా కూడా అక్కడ ఉండటానికి వీలుండు వాడి పైపు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకో, ఇక్కడ గట్టికి ప్రార్థన చేశాను అనుకో, ఇక్కడ ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళలోకి వెళ్ళి అది ఒక పెను ఉపద్రవం. తెలిసి నేను ఆ చెడ్డ పని చేయకూడదు. కొంతమంది చేస్తాను, నాకు నష్టం. నేను ముట్టుకు నాకు తెలిసిన తర్వాత నేను చేయను. మామూలు ప్రార్థన అంటే చేస్తాను. ఓకే, 30 రోజుల నుంచి ఆమె నిద్ర పడతలేదు, 30 రాత్రుల నుంచి నిద్ర పడతలేదండి. చూడండి మీ ఇళ్ళ పక్కనే. ప్రైజ్గా అన్నట్టు చూస్తాను. సాయంత్రం వస్తారు చూడు, దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు దేవుని సన్నిధి అంటే క్వశ్చన్ మార్క్. మీరు సింగిల్గా ఉన్నప్పుడు చెప్పండి, వస్తాయి. ఏ దేవుని సన్నిధి అంటే మీరు చూస్తారండి భయమా? అర్థమవుతుందా? కాబట్టి కంచె వాళ్ళు సమృద్ధి కలిగిన వారే.
ఆమె చెప్పిన మాటలను బట్టి ఎలా ఉంది, మాకు తిండికి గుడ్డకి చాలా బాగా పర్ఫెక్ట్ అండి. కానీ కంచి లేకపోతే ఇలా జరిగింది. కంచి లేకపోతే ఇలా ఏబు దీవించడానికి, దేవుడు వారిని గణపరచడానికి కారణమేంటి? దీవెన, కంచె. దీవెన ఎలా ఉందో చూపించాను. ఏబు దీవెన ఎందుకు వచ్చింది? ఆ దీవెన మొదటి కారణము, చెడుతనాన్ని విసర్జించాడు, యథార్థంగా జీవించాడు. ఈ చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. ఒక్కరోజన్నా జీవించండి యథార్థంగా, ప్రయత్నం చేయండి. నీతిగా జీవించడానికి ట్రై చేయండి. ప్రభు ఈ రోజంతా నీతిగా ఉండాలనుకుంటున్నాను ప్రభు, నీ కృప నాకు దయచేయి. ఈరోజు ఏ అబద్ధం ఆడకుండా సత్యంగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభు, నీ కృప దయచేయి. ఈ టైంలో అనేక మంది ప్రశ్నలు అడుగుతారు. నీ శ్రేయోభిలాషులు వచ్చి, అక్క ఈ చీర ఎలాగుందంటే నువ్వు డైరెక్ట్గా చెప్తా. అంతకుముందు అది చండా భలే బాగుంది అక్క అంటావు, బాగా పోయినా. ఇప్పుడు నీ మొహంలా ఉందనాలి. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడితో మీ రిలేషను బ్రేక్ అవనాయి, పర్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నన్ను మా కాలేజీలు కూడా చాలా కొన్ని విషయాల్లో అబ్బో అన్నారు. ఏమన్నారు? ఒక నెల రోజుల తర్వాత అయ్యగారు అన్నారు. ముందు ఒక 10 రోజులు, ఒక 2-3 నెలలు అంటాడు అబ్బో పెద్ద బత్తి పురుడట, మాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది. రాను 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 ఏమైంది? అదే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే. ఏంటమ్మది? క్యారెక్టర్ బిల్డ్ చేయటం అంటే అది. ముందు అంటారు రాను 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 అటు రాగానే మా పక్కన కొలిక్సే ఆయన అలాంటి యాక్సెప్ట్ చేయడండి. నేను చెప్పకుండానే అర్థమవుతుందా? ప్రైజ్. ఆవిడ ఏం తీసుకొచ్చి, మాస్టర్ గారు ఇక్కడ దగ్గర పెట్టలేదండి, మా ఆవిడే చేసిన పాయసం అండి, తినండి. అంతకుముందు పాయసం వద్దు, నేను తినను. ఆహా సరే చూద్దాం. ఇప్పుడు రాను రాను ఏమంటున్నారు? వాళ్ళు నోటుకుండానే ఎవరు తెస్తే ఏమంటున్నారు? మీరు చేసిందేనా ఎక్కడన్నా? ఆయన తినడు, పక్క ఆయన అంటాడు. ఆయన కూడా తీసుకొచ్చి బాక్సులు ఏమంటాడు? మాస్టర్ గారు ఇది ఎక్కడ పెట్టలేదు సార్, మీకే తినండి, ప్రార్థన చేసి తిను. ముందులో ఎలా ఉన్నారు? ఒక 6 నెలలు, సంవత్సరం అబో అన్నారు. ఇప్పుడు కూడా అనే జరిగింది. యథార్థంగా ఉండి సత్యంగా ఉంటే ఒక 6 నెలలు అంటారు. అదే నీ క్యారెక్టర్ అయింది, అదే నీ లక్షణం అయింది, అది దేవుని లక్ష్యమైంది. ఒక 6 నెలలు ఓర్చుకో, తర్వాత తర్వాత వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్తారు. ప్రైజ్ గాడ్. అది దేవునికి మహిమ కలుగునుగా. ఆమె ఇప్పుడు ఏం చేయాలి? మనం కంచె వేసుకోవాలి అన్నిటి విషయంలో. అర్థమవుతుందా? ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నెహెమ్యా 6వ అధ్యాయం 1వ వచనం. ఏమంత మంచినీళ్ళు లేరా? ఏంటి 1వ వచనం రా. చాలు చాలు. ఇప్పుడు ఒక మాట చెప్పు. ఇప్పుడు మందిరం చుట్టూరు గోడ కట్టారు. ఏం కట్టారు? శత్రువులు ఎవరు రాకుండా ఏం కట్టారు? చుట్టూరు. అట్లే మన ఇంట్లోకి ఏమి రాకుండా కొంత ప్రొటెక్ట్ చేసుకుంటాం. అర్థం? దోమలు రాకుండా ఒక ప్రూఫ్, నెట్ అనే ప్రూఫ్ వేసుకో. అట్లానే మన ఇంట్లోకి ఏమి రాకుండా ప్రార్థననే కంచి వేసుకోవాలి. అలా వేసుకోకపోతే చాలా డేంజర్ అని ప్రభావం. నేను ఇచ్చాను చాలామంది, నేను ప్రేమించి ఇచ్చాను చాలా టాలెంట్లు. మంచి పాట పాడగలిగే మంచి ఆనందం ఇచ్చాను, జాబ్ ఇచ్చాను. కొంతమందికి జాబ్ లేనప్పుడు చాలా బతిగా ఉంటారు. జాబ్ వచ్చిన తర్వాత ద్రవ్యం బాగా ఉంటుంది, ఆ కంచి లేకపోవటం వల్ల త్రాగుడికి అలవాటైపోయి వ్యసనాలు కడిగిపోతారు, వ్యసనాలకి వెలవాటైపోతారు, దురలవాటు. కానీ ఇన్ని డబ్బులు ఉన్నాయి ఏబు కుమారులకి, దుర్వ్యసనాలు లేవు. అర్థమవుతుందన్నమాట. ఎంత ధనికుడు, ఎంత సంపద ఉంది. ఆ తూర్పు దేశాలంతలో ధనికుడు ఆయన. ఎంత ధనవంతుడుగా ఉన్నా
మా కుమారులు 7 కుమార్తెలు కానీ కుమార్తెలు కానీ ఒక్క దురలవాటు లేదు, దుర్వ్యసనము లేదు. దుర్వ్యసనాలు అంటే త్రాగుడు, జోదము, ఇవన్నీ దురలవాట్లు. అర్థమవుతుందా? వారి ఇతరుల్ని తేలిగ్గా భావించటం, తోలనాడటం, గర్వము, అహంకారాలు ఏమి లేకుండా బ్రతికారు. ఇంత సంపద ఉండే కూడా దేని కారణం? ఏబు వేసిన కంచె, ఏబు వేసిన ప్రార్థన. నేను ప్రార్థన చేస్తాను, నా వ్యక్తిగత ప్రార్థన మీకు చెబుతున్నా కదా. 4ంటికి లేచి ఒక గంట, ఒక అరగంట స్తుతులు చెప్పుకొని బాగా ప్రార్థించు. నా ఇక ప్రభువా తృప్తిగా ఉన్నప్పుడు అప్పుడు ఆరాధన తర్వాత మరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. అయ్యా బుష్ మీద మీ కృప ఉంచండి, వాడిలో గర్వాన్ని ఎక్కడ రానియొద్దు, ఎక్కడ వాడిలో కోపాన్ని బయటికి రానియొద్దు, ఎక్కడ వాడిలో ఈ అలవాట్లు కానీ ద్వేషాన్ని కానీ రాయిద్దయ్యా, నీ కృప ఉంచండి, మీరు దయ చూపించండి అని బాగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. అర్థమవుతుంది. అందుకే వాడు మరి మంచి కాలేజీలో చదువుతున్నాడు, దేశంలోనే అత్యున్నతమైన ఫస్ట్ ప్లేస్లో చదువుతున్నాడు. తిరుచి అంటే ఎన్ఐటి తిరుచి అనేది 23 కాలేజీల్లో ఫస్ట్ కాలేజ్ అది, దాంట్లో చదువుతున్నాడు. మామూలుగా అయితే చాలా గర్వం ఉండకూడదు. ఇప్పుడు మీకు తెలుసు ఎట్లుంటాడు, నా చోట్ల వేసి తిరుగుతూ ఉంటాడు, అటేసి తిరుగుతాడు. అర్థమవుతుంది. అలా ఉంచమని ప్రార్థన చేస్తాను. అది నా గదిగా దేవుడు అలా ఉంచుతుంది. ఒక అబ్బాయి వచ్చాడు, నిడుబ్రో నుంచి. వాడు అసలు అటు వాడు ప్రౌడ్ అర్థమవుతుంది. ఏంటి ఇంజనీర్ అన్నాడు. మంచిదిరా, నువ్వు ఇంజనీర్, ఎక్కడ చదువుతున్నారు? సెయింట్ యాన్స్ అన్నాడు. ఎక్కడ? ఒరే నీకే ఇంత గర్వం ఉంటే అర్థమవుతుందా? ఇంకా గొప్ప గొప్ప కాలేజీల్లో చదివే వాళ్ళు ఎట్లుండాలిరా అనుకుని వాడికి విమర్శ చెప్పారు. కొంచెంసేపు కోపగించి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని తిట్టాడు. ఎందుకు ఆయన దగ్గర తీసుకెళ్ళాడు? ఆయనకు అసలు విలువ తెలుసా? ఎడ్యుకేషన్ అని చదివాడు ఆయన. సరేలేరా, ఆయనకి ఏం తెలుసు, పాస్టర్లకి ఏం తెలుసు, ఏం చదువుకున్నాడు అన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పా అన్నాడు. అర్థమవుతుంది. అంటే ఏమి రాకుండా ఏం చేశాడు? అయ్యే ఎక్కడికి వెళ్ళినా నేల ముట్టుకుండే కృప దయచేయ, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి, ఏదైనా నీ కృపను బట్టి. వాడికి చెబుతాడు, నీదేమీ లేదురా అబ్బాయి, నీకన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారు, ఐక్యూ లెవెల్స్ బాగున్నారు, అందరికి ఇవ్వకుండా నీకు ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు దురలవాట్లు, దుర్వ్యసనాలు మన బిడ్డల మీదకు రాకుండా ఏబు ప్రార్థన వల్ల అంత ఆస్తిపరులైన ఆ కుమారులు కూడా దురలవాట్లు లేవు, దుర్వ్యసనాలు. ఇంతుండ ఆయనకి శ్రమలు కూడా వచ్చి తాకాయి. ఇంతున్నా కూడా శ్రమలు వస్తాయి, నీకే చెబుతున్నా. ఇంతున్నా కూడా శ్రమలు వస్తాయి. ఏబు 2:3 అది కూడా చెప్పి ముగిస్తుంది. అందుకు యెహోవా ఆలోచించితివా, యథార్థవంతుడును న్యాయవంతుడునై లేడు. 7-8 కూడా చూడమ్మా, చదువురా. ఇప్పుడు శ్రమలు సహించే ఇల్లుగా కూడా ఉండాలి. శ్రమలు సహించే ఇల్లుగా కూడా నిన్ను తీర్చిదిద్దాలి. అర్థమైందా? శ్రమలు సహించే ఇల్లు అయి కూడా ఉండాలి. నేను ఒక మాట అంట, ఏబులకు శ్రమలు వచ్చాయి అంటం కన్నా ఏబు శ్రమలను జయించాడంటే బాగుంటుంది, చాలా ఆదరణగా ఉంటుంది, బాగుంటుంది కదా. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభువారు చెబుతున్న మాటలు ఏంటంటే, ఎదిరించలేని సమస్యలను ఎదుర్కొనగలిగిన శక్తి దేవుడిస్తాడు. అర్థమైందా? ఎవరికి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఎందుకంటే నిన్ను ఇంకా హెచ్చించట, నిన్ను ఇంకా ఘనపరచట,
ఇది ఒక లెవెల్. ఏ లెవెల్ అది? ఒక లెవెల్. ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే నీ భక్తిని బట్టి, నీ చెడుతనాన్ని విసర్జించిన దాన్ని బట్టి. నేను మైకేల్ ఫ్రాన్సిస్ గురించి నేనేం అనుకోను చెప్తా. వాళ్ళ అమ్మగారే సాక్ష్యం. అయ్యా, నా పెద్ద అబ్బాయి నాకు ఇచ్చిన జ్యేష్ఠుడయ్యా. అంతకుముందు లాంటి వాడు కాదు. అంతకుముందు ఫ్రెండ్స్ అని, అంతకుముందు అల్లరి చిల్లరగా, అంతకుముందు వ్యర్థముగా తిరిగేవాడయ్యా. ఒక 2 సంవత్సరాల ముందు ఈ మందిరం పెడితే బాగుండేమో, మాకు ఒక 25,00,000 మిగిలేయండి అన్నారు. ఎంత మిగిలేయట? 25,00,000 మిగిలేయట. అర్థమవుతుందా? ఆయన ఏదో గేములు వాడటం, ఏదో డబ్బులు సంపాదించాలని ఆశ అపవాదం చేసిన డబ్బులన్నిటినీ వాడు చేసేసి మందిరానికి వచ్చిన తర్వాత కూడా పర్లేదు, దేవుని హానర్ కొరకు చెప్పు, నువ్వేం అనుకోవాలి, యథార్థంగా చెప్పు. పాత ఫ్రెండ్స్ ఉంటారుగా, పాత ఫ్రెండ్స్. ఆ పాత ఫ్రెండ్స్ అరే మేము ఇక్కడ ఉన్నాం రారా అన్నారట. ఈయన ఫ్రెండ్సే కదా నేను వెళ్ళిపోయాడు. వాళ్ళు చేయకూడని పని జోదం ఏదో ఆడుకుంటున్నారు. ఈ పిల్లోడు ఆ సమయానికి వెళ్ళాడు. ఆ సమయంలో పోలీసులు వచ్చారు. తమ్ముడు కూడా తీసుకెళ్ళాడు. నాకు ఫోన్ చేశాడు, అన్న నేను అసలు వెళ్ళలేదు, వాళ్ళు పిలిచారని. ఏం పర్లేదులేమ్మా, ఇప్పుడు నీ మనసు దేవుడికి తెలుసు కదా, ప్రార్థన చేసి. ఆ సాయంత్రానికి ఎస్ఐ గారు నువ్వు వెళ్ళమ్మా, నీ గురించి నేను ఎంక్వైరీ చేశాను, నువ్వు మంచోడు వెళ్ళిపో. వాళ్ళందరూ తాగి ఉన్నారు. ఈ అబ్బాయి తాగలేడు. ఈ అబ్బాయి అప్పటికే ఇప్పుడు ఏమయ్యాడు? శ్రమ వచ్చిందిగా, అయినా కూడా శ్రమలను జయించుకున్నాడు. అలాంటి సమయంలో ఏమిచ్చాడు? ఎదుర్కోలేని సమస్య మానసికంగా ఇప్పుడు బాధ, ఇప్పుడు దాన్ని జయించు. ఫ్యామిలీస్లో కూడా సమస్యలు వచ్చాయి. మనం కూడా వెళ్ళాంగా వాడి బర్త్డే. ఆ ఊర్లో ఏం జరిగింది? మనం వెళ్ళిన పని ఏంది? మామూలుగా ఎక్కడికి వెళ్ళాము? సాతాను అడ్డాకి వెళ్ళిపోయాం. వాడి అడ్డాకి వెళ్ళి ఏం చేసాం? అక్కడ ప్రార్థన పెట్టి వారి చేత చేతులు ఎత్తిప్పించాం దేవుడు ఆయన ఆశీర్వదించడానికి. ప్రైజ్గా మనకందరికి వచ్చిన తర్వాత అది ప్రియాంక వాళ్ళ అన్నయ్య మీద పడింది. మళ్ళీ ప్రార్థన చేసాం. సింపుల్గా ఏమైంది? ఎదుర్కొనే అది మామూలు సమస్య కాదు, పెద్ద సమస్య. ఊరిని సింపుల్గా వెళ్ళిపోయింది. ప్రైజ్. అట్లా శ్రమలు వస్తాయి, కానీ దేవుని యొక్క కృప వస్తుంది. ఇలా నిలబడి గడిగితే ఇంకా డబల్ అర్థమవుతుంది. రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభువారు నీకు ఇస్తాడు. ఇప్పుడు 200 దీవెని పొందిన ఇల్లుగా నీ గృహం ఉండునుగాక. ఏబు గ్రంథం 42:8. ఆశీర్వదించను. అన్ని డబుల్ అయిపోయినాయి చూడండి. ఏమని పని? ముందు ఏమన్నాడు? ఎన్ని గొర్రెలు ముందు, ఎన్ని ఒంటెలు? 7,000 ఏమైంది ఇక్కడికి వచ్చేదలికి? అన్ని డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది కుమారులు? ముందు 7 ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. మళ్ళీ 7 ఇచ్చారు. కౌంట్ మొత్తం అంతే. ఎంతమంది కుమారులు అంటే 4 చచ్చిపోయారండి, 3 మిగిలి ఉన్నారంటే మొత్తం ఎంతమంది అంట? ముందు 7 చచ్చిపోయారు, మళ్ళీ 7 ఇచ్చారు. ఇప్పుడు 14 మంది. అట్లా ఏం చేశాడు ప్రభువారు? ఏబుని నువ్వు రోజు అంటావుగా, ఎంత శ్రమలు వచ్చినాయి అన్నయ్య, ప్రార్థన చేయి, మా ఆయన ఇట్లా, మీకు డబుల్ ఇన్ఫెక్ట్ అవ్వబోతుంది. ఆమె దేవునికి మహిమ కోలుకొనుగా. ఆమె కాబట్టి చెడుతనాన్ని విసర్జించేయాలి, భక్తిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నీతివంతుడిగా బ్రతకాలి. అప్పుడు ఖచ్చితంగా ఇదేమి ఇన్స్టెంట్ కాదు. జస్ట్ రావటం ఇన్స్టెంట్ కాఫీలని, ఇన్స్టెంట్ ఉప్మాలని, ఇన్స్టెంట్లు ఇడ్లీలని, ఇన్స్టెంట్లు దోశలు కూడా వచ్చేసి. మొన్న వెళ్తే ఏమండి దోశపిండి తీసుకెళ్తారా మాస్టర్ గారు అన్నాడు. దోశపిండి ఎందుకు అయ్యండి, ఇప్పుడు అంతా ఇది ఎక్కువ ఎమ్ముడిపోతుందండి. ఒక ప్యాకెట్ మీరు డబ్బులు ఇవ్వద్దండి, ఒక ప్యాకెట్ వాడుకోండి, మీరు బాగుంటేనే రేపు కొనండి, మేడం గారికి ఇవ్వండి. మంచి ఫ్రెష్ కానీ చాలా తాజా కానీ మాకు తెలుసు. అన్నీ ఏంటి మెట్రిక్స్ అన్ని ఫాలో అవుతున్నామండి. ఏం ఫాలో అవుతున్నారట అంటే అన్నీ మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారు అలా. ఏమంటే ఇడ్లీ కూడా మామూలు చపాతీలు కూడా ఉండేయండి అంటున్నాడు. ఏంటి పూరీల సంగతి చెప్పలేదు, చపాతీలు కూడా. బత్తి అలాగా అని నేను పరిశోధిస్తాను. బత్తిలో ఈ పీడింట్లుగా రాదు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రమక్రమముగా
నీ యొక్క భక్తిని చూసి, నువ్వు దేవుని మీద ఆధారపడటం చూసి, నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు జీవితంకి లోకానికి విడిపై బ్రతుకుతున్న విధానాన్ని చూసి ఆయనని గమనిస్తూ ఎప్పటికెప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూ ముందుకెళ్తాడు. ఆమె ఆమె చివరి మాట హేబ్రీ పత్రికలో 12:2 కూడా చూడండి. 12:2 అధ్యాయం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్ట పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తుదుము. చాలు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు కూడా, ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు, ఎంతో శ్రమపడ్డాడు, తన యొక్క రక్తాన్ని కాచాడు, 10,000 మందిలో గుర్తుపట్టగలిగిన సుందరుడు ఆయన. అర్థమవుతుందా? అదే కదా పరమగీతంలో ఆయన గురించి, ఎంతో సుందరుడమ్మా తాను నేనెంతో మురిసిపోయాను, ఎంతో ఈ పాట రాసిన ప్రశాంత్ రాజు గారి దగ్గర నేను వెళ్ళి ఒకసారి నన్ను 2 సార్లు పిలిచాడు. అది బాపట్ల ఆయన. ఎవరు? బాపట్ల. ఆయన ఇంకా ఉన్నాడు. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆయన పిలుసు. ఒకసారి ఒక వాక్యం చేయి. ఏ వాక్యం అంటేది, దేవుని ప్రేమ తల్లితనంలో ఏ విధంగా ఉంటుందో చెప్పి ఆయన 3 సార్లు పిలిచి 3 సార్లు అదే వర్తమానం చెప్పించాడు ఆ ఊరు. అదే వాక్యం. ఆ వాక్యం వినే ఎవరు? స్టీల్ కొట్టు విజయమ్మ రక్షించబడింది, కృపారాణిగా పిలువపడు. ఫస్ట్ వాక్యం అక్కడ చెప్పారు. ఎక్కడ? ఆ వాక్యం చెప్పి, ఆ వాక్యం ఎన్నిసార్లు చెప్పిన యూట్యూబ్లోకి రాదు. ఏదో ఒకటి కట్ అవటం కానీ యూట్యూబ్లో ఉండదు. అది ఆ రోజు పవర్ పోవటం కానీ ఏదో జరుగుతుంది, తెలియదు మరి. ఆ వాక్యం చాలా ప్రభావితం చేసింది. ఆయన ఇప్పుడు మరి ఉన్నాడో లేదో తెలియదు. నేను జాబులో ఉన్నప్పుడు 4 సార్లు ఆయన రాసాడు ఈ పాట. సూత్రరాణి వాళ్ళ ఆవిడ. అప్పట్లో 80-85లో బాగా వాడబడిన దైవజనులు. వాళ్ళకు ఒక మినిస్ట్రీ ఉంది గొప్పగా. ఆయన పరమగీతాలనే బుక్ కూడా రాశాడు. నాకు ఒక కాపీ పంపించాడు. అప్పుడు ఆయన పరమగీతాల మీద బాగా ఎక్స్పర్ట్. ఆ పరమగీతాల్లో ఆయన పాట పాడాడు. ఇంత సుందరుడు, ఇంత గొప్ప దేవుడు ఇన్ని శ్రమలు పడి చనిపోయిన తర్వాత దేవుని కుడిపార్శ్వమందు వచ్చినాడు. చెప్పండి. ఇన్ని శ్రమలు వచ్చినాయంటే వీటిని నువ్వు సహిస్తే రేపు పరలోకంలో ఆయన కుడిపార్శ్వం పక్కన నీకు ఆసనం వేసుకుంటాడు. వీటన్నిటికీ మూలం ఏంటంటే, ఏబు దేవుడు దీవించాడు. దీవించిన దానికి ఏబు కంచె ఏర్పాటు చేసుకున్నాడు. నీ గృహాన్ని కూడా కంచె ఏర్పాటు చేయాలి. వీడికి కంచె వేయాలి. తమ్ముడు యొక్క జాబు కంచె వేసుకోవాలి. ఆయనకు ఆరోగ్యానికి కంచె వేసుకోవాలి. కుటుంబానికి కంచె వేసుకోవాలి. నీ కలిగిన యావత్తుకు కంచె వేసుకుని నీతిగాను యథార్థతగాను చెడుతనాన్ని విసర్జించి నీతిగా న్యాయముగా బ్రతికి నిత్యము దేవుని ఆరాధిస్తే ఎలా ఉంటుంది నీ కుటుంబం? దీవెనికరమైన, ధనవంతమైన, ఆశీర్వాదకరమైన గృహముగా, ఆనంద గృహముగా, పుష్కలంగా నీ కుటుంబం యేసు నామములో ఉండునుగాక. ఆ ప్రార్థన కంచె లేనప్పుడు నువ్వు తట్టుకోలేవు. ప్రార్థనా కంచె ప్రతి దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి కంచె, ప్రార్థనా కంచె ఈ కుటుంబం మీద ఎప్పుడు నిలిచి ఉండులాగున యేసు నామములో కలిగి ఉండునుగాక. అలాంటి కంచె ఈ కుటుంబము, ఈ భార్యాభర్తలు, ఈ దంపతులు అలాంటి కంచెను నిత్యం ఏర్పాటు చేసుకుని దేవునిని మహింపరచుదురుగాక. రెండంతల ఆశీర్వాదం ఈ కుటుంబాన్ని కలిగి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒకరు క్లుప్త ప్రార్థన చేస్తే మొదట మరి దీపిక ప్రార్థన చేస్తుంది. తర్వాత